ఇవాళ జోగి రమేష్ అనే వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు ఆ పిలిచిన వాళ్ళది పాప ఆలేదో కానీ మనం ఒక పొజిషన్లో ఉన్నాం. ఆ పొజిషన్ కూడా ఎవరిచ్చారు మనకి? ఈ జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసినట్టు ఏ ఇంటి మీద దాడి చేశాడో ఆ ఇంటి చంద్రబాబు నాయుడు గారు. ఈ జోగి రమేష్ ఏదైతే అసెంబ్లీలో ఆ కుటుంబం గురించి మాట్లాడాడో ఆ జోగి రమేష్ వచ్చినప్పుడు తప్పుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. దీన్ని ఎలాగా ఇచ్చేస్తారో మీరు కూడా ఒకసారి ఇచ్చేయాలి. మీరే చట్ట వ్యక్తులని మాత్రం నేను చెప్పను. గౌతు శిరీష గారు ఒక ఫైర్ ఉన్న నాయకురాలు, మినిస్టర్ ఎవరు మన పార్థసారథి మృదు భాషి, అలాగే కొనగల నారాయణ గారు మా అన్న, ఆయన అసలు కాంట్రవర్సీ జోలికి కూడా వెళ్ళడు. ఆయన పెద్దరికంగా ఉండే మనిషి. అయితే వీళ్ళు ఈ మొఖమాటంతోనే అక్కడ ఈ పేరు తెచ్చుకున్నారు. మీరు ఎంతో ఎత్తులో ఉన్నటువంటి వ్యక్తులు, ఎంతో మంచోళ్ళు కూడా. కానీ ఇవాళ ఒక్క క్షమాపణతో సరిపోదు. మీరే ఆలోచించుకోండి ఈ కార్యకర్తల మనోభావాలు. ఇవాళ ఒకటి చెప్తున్నానండి, జోగి రమేష్ ఇంటి మీదకి దాడికి వచ్చాడు, మా మీద కేసు పెట్టి. లోకేష్ బాబు గారి సభలో నేను గన్నవరంలో మాట్లాడితే పేరుని నాని అనే వ్యక్తి ఇవాళ ఏదైతే బియ్యం దొంగ ఉన్నాడో రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని? వంశీని నానిని చంపేస్తానన్నాడు అని రిటర్న్గా నా మీద కంప్లైంట్ ఇచ్చాడు. అంటే మేము ఇక్కడి నుంచి పోరాడాలా వద్దా? పోరాడాలా వద్దా అని మేము పార్టీని కూడా అడుగుతున్నాం. ఇక నుంచి అక్కర్లేదు, ఇంకన్నా పోరాడొద్దమ్మా నువ్వు అంటే మేము పోరాడం ఎందుకు? మాకేంటంటే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబాన్ని అంటే మాకు ఒక ఇది. మేము ఇంత చేసి మాకే పదవులు లేకపోయినా మేము మాట్లాడుతూనే ఉన్నాం, పోరాడుతూనే ఉంటాం. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం మనసు బాధగా ఉంటుంది. అరే ఏంటి మన పోరాటానికి గుర్తిస్తున్నారా, గుర్తించట్లేదా? ఈ పోరాటానికి విలువ ఉందా లేదా? అంటే రాజకీయం అంటే అసలు ఉండాలా లేదా, ముందు రాజకీయాల్లో ఉండాలా లేదా అనే థాట్ కూడా నిజంగా నిన్న నుంచి నాకు వస్తుంది.